హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దేవర్ ఛానల్. మీకు ఇక్కడ ఏవైతే ఈ వెహికల్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా అమ్మకానికి ఉన్నటువంటి వెహికల్స్ అనమాట. సో అన్నీ కాదు, ఇందులో కొన్ని మాత్రమే. అండ్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అనమాట. ఆదోనిలో వచ్చేసి విక్టోరియాపేట. ఈ విక్టోరియాపేటలోనైతే ఈ మెకానిక్ షెడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి రోడ్డు, సో సబ్ రోడ్, ఇది మెయిన్ రోడ్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ నుంచి మీరు నేరుగా అయితే రావచ్చు ఇక్కడికి. అండ్ ఇక్కడ మీకు షెడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇందులో అయితే మీకు వెహికల్స్ అయితే అమ్మకానికి ఉంటాయి. మీరు వచ్చిన తర్వాత వెహికల్ని ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ వెహికల్ ఇంజన్ కండిషన్ అన్నీ చూసుకోండి. మీకు నచ్చిన తర్వాతే మీరు వెహికల్ అయితే పర్చేజ్ చేయండి. సో ముందుగా అయితే పర్చేజ్ చేయకి పోకండి, ఓకేనా. అండ్ ఈరోజు ఇవాళ వీడియోలో ఏంటంటే కొన్ని వెహికల్స్ ఉన్నాయి. సో వీటిలో అన్నీ కాదు, కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. సో మోడల్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, అండ్ మీరు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అండ్ ఎవరైనా బుల్లెట్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మీకు లో ప్రైస్ వెహికల్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ వెహికల్ వచ్చేసి మనకు లైక్ యూనికాన్ అనమాట. కంప్లీట్గా బ్లాక్ కలర్ వేరియంట్ అండి. వీటికి డిస్క్తో అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా బ్లాక్ కలర్ వేరియంట్. అండ్ మోడల్ వచ్చేసి 2017 అండి, 60,000 రూపాయలు. అండ్ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు. మీరు తీసుకునేటప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ప్రైస్ గురించి మాట్లాడి తీసుకోండి. అండ్ పెట్రోల్ ట్యాంక్ మీద అయితే చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ 2017 మోడల్ అంటే లైక్ ఆల్మోస్ట్ మనకు 7 years దాకా వెహికల్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న స్క్రాచెస్ పడడం అండి సహజం అండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు మేజర్గా చూసుకోవాల్సింది ఇంజన్ కండిషన్ అండి, పికప్. సో ఈ రెండింటిని మీరు మ్యాండేటరీగా చెక్ చేసుకోండి వెహికల్ని తీసుకునేటప్పుడు. 2017 మోడల్ 60,000 రూపీస్ అనమాట. అండ్ నాకు తెలిసి నేను చెక్ చేసేటప్పుడు ఇంజిన్ ఆయిల్ లీకేజెస్ ఇలాంటివి అయితే ఏం లేవు. బట్ మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. అండ్ నేను చెప్పిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చెప్పేకైతే రాదనమాట. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకు హోండా షైన్ అండి. కంప్లీట్గా బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్తో అయితే మనకు ఈ వెహికల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది 125cc అండి, 2014 మోడలు, 32,000 రూపీస్ అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు డూమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ అన్ని పార్ట్స్ కూడా సేమ్గానే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు డ్రమ్ అండి, డిస్క్ అయితే కాదు, డ్రమ్ వేరియంట్తో అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. 2014 మోడల్ అండి, 32,000 రూపాయలు. అండ్ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు, ఓకేనా. మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు మాట్లాడితే తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వెహికల్ ఓవర్వ్యూ అనమాట. అండ్ మీరు టెస్ట్ డ్రైవ్ అయితే కంపల్సరీ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు టైర్స్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవండి. దీనికి కూడా టైర్స్ కూడా మీకు బాగానే ఉన్నాయి. అండ్ సీట్ కూడా ఎలాంటి ట్యాంపరింగ్ అయితే జరగలేదు. ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కలర్ అయితే షేడ్ అవుట్ కాలేదు. సో కలర్ అయితే ఇబ్బంది అయితే ఏం లేదండి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు బుల్లెట్ అయితే ఉందండి. ఇది బుల్లెట్ అయితే అవైలబుల్గా ఉంది మనకు. వైట్ కలర్ వేరియంట్ అండి బుల్లెట్ అనేది. వీటిలో కొన్ని మాత్రమే అమ్మకానికి ఉన్నాయండి, ఓకేనా, అన్నీ కాదు. సో ఇది బుల్లెట్ వచ్చేసి మనకు 2015 మోడల్ అండి, 2015 మోడల్ అండి, 90,000 రూపాయలు అనమాట. వైట్ కలర్ వేరియంట్, కంప్లీట్గా వైట్ కలర్ వేరియంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ముఖ్యంగా బుల్లెట్లో ఇలాంటి కలర్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వెహికల్ని అయితే మీరు టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే తీసుకోవచ్చండి. 2015 మోడల్ అండి, 90,000 రూపాయలు. ప్రైస్ అనేది ఫిక్స్ కాదు, ఓకేనా. ప్రైస్ అనేది ఫిక్స్ కాదు, ఖచ్చితంగా మాట్లాడితే తగ్గిస్తారు. సో చూశారు కదా, వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ అయితే ఇలాంటివి ఏం లేవు. అండ్ బోత్ టైర్స్ కూడా మీకు మంచిగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ సీట్స్ కూడా మనకు ఏవైతే లైక్ ట్యాంపరింగ్ అయితే కాలేదండి. సో సీట్స్ బాగానే వర్క్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ చేశానండి ఇందాక. సో ఇది కూడా వెహికల్ బాగానే ఉందండి. నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఎలాంటి లైక్ ఫంక్షన్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో అన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి ఈ బండిలో. 2015 మోడల్ అండి, 90,000 రూపాయలు. అండ్ వీటితో పాటు కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్రస్ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను నేను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ లింక్లు ప్రొవైడ్ చేస్తానండి, మీరు నేరుగా రావచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎవరైనా లేడీస్ చూస్తున్న వాళ్ళు ఉంటే, అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు స్కూటీస్ ఉంటే చూడండి బాయ్ అని చెప్పేసి. సో కంప్లీట్గా 4 స్కూటీలు ఉన్నాయండి. ఇందులో ఒక స్కూటీ అయితే సోల్డ్ అవుట్ అయ్యింది, ఓకేనా. సో ఇందులో మనకి స్కూటీస్ అయితే ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట, ఒకటి తప్ప. స్టార్టింగ్లో మనకు వచ్చేసి సుజుకి యాక్సిస్ అండి, ఇది 125cc. కలర్ చూస్తున్నారు కదా, సో డిఫరెంట్ కలర్ అనమాట మనకి ఇది. ఎవరైనా లేడీస్ చూస్తున్న వాళ్ళు ఉంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ మాకు స్కూటీస్ ఉంటే చెప్పండి బాయ్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే 4 స్కూటీలు అయితే ఉన్నాయండి, ఓకేనా. ఇది 2021 మోడల్ అండి స్కూటీ, 73,000 రూపాయలు. 2021 మోడల్ స్కూటీ ఇది, 73,000 రూపాయలు. సుజుకి యాక్సిస్ 125cc అండి, ఓకేనా. అండ్ దాని పక్కన ఇంకొక వెహికల్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్, ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ స్కూటీ వచ్చేసి సోల్డ్ అవుట్ అయితే అయ్యిందనమాట. నేను వీడియో రికార్డ్ చేసే టైంలో వేరే వాళ్ళు అయితే ప్రైస్ గురించి మాట్లాడుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని వాళ్ళైతే తీసుకెళ్లారు. బట్ నేను తీసే టైంకి అయితే ఉంది. బట్ నేను తీసిన తర్వాత, వీడియో తీసిన తర్వాత ఏంటంటే సో బైక్ అయితే సోల్డ్ అవుట్ అయిందని చెప్పేసాడు అనమాట అన్న. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ ఎడ్జ్ చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ కలర్ వేరియంట్ మాస్టర్ ఎడ్జ్ అయితే ఉందండి. ఇది మాస్టర్ ఎడ్జ్ వచ్చేసి 2018 మోడల్ అండి,
ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి 32,000 అండి, మాస్టర్ ఎడ్జ్. అండ్ దాని పక్కన ఇంకొకటి రెడ్ కలర్ వేరియంట్ కూడా ఉందండి, మీకు చూపిస్తాను ఒక నిమిషం. మనకు ఈ స్కూటీ అయితే ఒకటి వచ్చేసి మనకు సోల్డ్ అవుట్ అయితే అయిందనమాట, హీరో డ్యూయెట్ ఇది, మధ్యలో గ్రే కలర్ వేరియంట్ది. అండ్ సుజుకి యాక్సెస్ 125cc. అండ్ పక్కన వచ్చేసి మనకు మాస్టర్ ఎడ్జ్ ఏదైతే ఈ వెహికల్ ఉందో 2018 మోడల్ అండి. సో కంప్లీట్గా మనకు 32,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ రెడ్ కలర్ సేమ్ కూడా, ఈ పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్ది కూడా సేమ్ మాస్టర్ ఎడ్జ్ అండి, 2017 మోడల్ అండి. మోడల్ అయితే చేంజ్ రెండింటికి అనమాట. ఒకటి వచ్చేసి 2018 32,000 రూపాయలు. అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ వేరియంట్ వచ్చేసి మనకు 2017 మోడల్ అండి, 30,000 రూపాయలు. ఓకేనా ఇది. సో ఈ రెండు కూడా మోడల్ ఒకటే చేంజ్ అండి, మనకు ప్రైస్ కూడా 2,000 రూపీసే చేంజెస్ ఉంటాయి. మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మాస్టర్ ఎడ్జ్ బ్లాక్ కలర్ వేరియంట్ అయితే తీసుకోండి, సో మీకు బాగానే ఉంది. అండ్ లాస్ట్ స్కూటీ వచ్చేసి ఇది బర్గ్మ్యాన్ అండి, ఇది సుజుకి బర్గ్మ్యాన్ అనమాట ఇది. సో ఇదైతే తీసుకోవడం నేను సజెస్ట్ చేయను, మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి. సో ఇందులో పార్ట్స్ అయితే పెద్దగా ఏం వర్క్ కావు. సో ఆల్మోస్ట్ మనకి 2019 మోడల్ అండి, 46,000 రూపీస్. ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయండి, వీటిల్లో కూడా కొన్ని మీకు వెహికల్స్ అయితే అనమాట, 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకటి వచ్చేసి మనకు హీరో అండి, హీరో సిడి ధానా ఏదో ఉంది, ఇది నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. మీరు ఈ వెహికల్ చూస్తున్నారు కదా, హీరో హోండా అండి, ఒకప్పుడు పాత వెహికల్ అనమాట. ఇది 2013 మోడల్ అండి, 2003 మోడల్ అండి, 2003 మోడలు, 13,000 రూపీస్. ఎవరైనా చిన్న చిన్న వర్క్స్కి, పెయింటింగ్ వర్క్స్కి, లేకుంటే డైలీ వేజ్ లేబర్స్కి, ఇట్లాంటి వాటికి ఎవరైనా కావాలనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 2003 మోడల్ అండి, 13,000 రూపాయలు. నాకు తెలిసి చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉంటాయి, 13,000 రూపాయలకి బైక్ అంటే నాకు తెలిసి. సో అంత కండిషన్స్ అయితే ఏముండవు, మేబీ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ వెహికల్ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే లాస్ట్ వెహికల్ చూస్తున్నారో హీరో హోండా హెచ్ఎఫ్ డిలక్స్ అనమాట. ఇది హెచ్ఎఫ్ డిలక్స్, హీరో డిలక్స్ నాకైతే తెలియదు. ఇది 2011 మోడల్ అండి, 2011 మోడల్, 30,000 రూపాయలు అనమాట ఇది. బట్ ఇదైతే దానికంటే బెటర్ అనమాట వెహికల్ ఇది. మీరు ఎవరైనా ఇంకా డైలీ వేజ్కి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇంకా బెటర్ కండిషన్ ఉంటే వెహికల్ తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు దీన్ని అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. హీరో హోండా హెచ్ఎఫ్ డిలక్స్ అనమాట. అండ్ ఫ్రంట్ మడ్గార్డ్ అయితే వెళ్ళింది. లైక్ కామన్ ఇలాంటివి మనకి లో ప్రైస్ బడ్జెట్లో వెహికల్ చూసేటప్పుడు ఏంటంటే కొన్ని లైక్ పార్ట్స్ మిస్సింగ్ కానీ రిపేర్స్ కానీ ఉంటాయి, అట్లాంటి వాటిని మనం మాడిఫై చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకి మంచి కండిషన్లో వెహికల్ అయితే తయారవుతుంది. సో చూశారు కదా గైస్, ఇందులో కొన్ని వెహికల్స్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట, ఓకేనా. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో వెహికల్ అయితే టర్న్ అవుతుంది. సో అక్కడ వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అది. అండ్ ఈ రెండు కూడా సబ్ రోడ్స్ అనమాట. సో మధ్యలో ఉంది గ్యారేజ్ అనేది. మీరు ఈజీగా రావాలని చెప్పేసి నేను ఇక్కడ కంప్లీట్గా ఈ రోడ్ వీడియోస్ అన్నీ తీస్తూ ఉన్నాను. మీకు నేరుగా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తానండి, నేరుగా మీరు వచ్చేయచ్చు. సో ఫైనల్గా అయితే ఇది గైస్ వీడియో, ఈరోజు వాళ్ళ వీడియోలో. సో ఐ హోప్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఎవరైనా వెహికల్ని పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.